నెయ్యి అదో అమృత తుల్యమైన పదార్థం. దేంట్లో కలిపినా ఆ పదార్థానికి కమ్మని రుచిని కలిగించే అద్భుతమైన పదార్థం. కాస్త వేడి చేస్తే చాలు కమ్మటి వాసనలు దీని సొంతం. శరీరంలోకి తీసుకున్నా, శరీరం బయట వాడినా, వాతావరణంలో మరిగించినా, ఏ రకంగానైనా అదో పవిత్రమైన భావన కలిగించే వాసనలు వెదజల్లుతుంది. దేవునికి నైవేద్యంగా పెట్టేందుకు వండే పదార్థాలలో, ప్రసాదంగా తయారు చేసే లడ్డూల్లో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. పూర్వం పశు సంపద నుంచి సేకరించిన పాలు, దాని నుంచి పెరుగు అండ్ దాని ద్వారా వెన్న తీసి మరిగించి శ్రేష్టమైన నెయ్యిని తయారు చేసుకునేవారు. దీన్ని ఆహారంతో తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరింత మహాభాగ్యంగా మలుచుకున్నారు. అనాదిగా భారతదేశ సాంప్రదాయంలో నెయ్యికి ప్రత్యేక స్థానం ఉంది. పూర్వకాలంలో ఆహారంలో నెయ్యి లేకుండా భోజనం చేయకూడదు అనే నియమం ఉండేదని, దీనివల్ల జీవన ప్రమాణం పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉంటారని, పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయని, మనుషులు శారీరక బలంగా ఉంటారని, మేధాశక్తి పెరుగుతుందని, ఇలా అనేక సుగుణాలను ఆయుర్వేద శాస్త్రం నెయ్యికి ఆపాదించింది. ఇంట్లో కమ్మగా తయారు చేసుకునే స్వీట్లు మొదలుకుని స్పైసీగా చేసుకునే బిర్యానీ నుంచి ఉప్మా, ఇడ్లీ దాకా అన్నిట్లో నెయ్యి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇది ఎందులో వేసినా సరే దాని రుచి అద్భుతంగా మారిపోతుంది. అయితే నెయ్యిలో ఆహార రుచిని పెంచే గుణాలే కాకుండా అందులో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి అంటున్నారు నిపుణులు. నెయ్యి వల్ల రోగనిరోధక శక్తి, ఎముకల దృఢత్వాన్ని, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం నెయ్యిని వినియోగించటం ఆరోగ్యానికి అమృతమా విషమా అనే విషయం చాలా మందిని వేధిస్తోంది. ఎందుకంటే నెయ్యి తయారు కావాలంటే అపారమైన పాలు అవసరమవుతుంది. పాలకు తగ్గ పశువులు అవసరమవుతాయి. మరి జనం ఉపయోగానికి కావలసినంత నెయ్యి, పన్నీర్ లాంటి వాటికి డిమాండ్ పెరిగిన నేపథ్యంలో అంత స్థాయిలో పాలు ఎక్కడ ఉత్పత్తి అవుతున్నాయి? అయినా ఇవన్నీ ఎలా తయారవుతున్నాయి? మార్కెట్లో ఎంత కావాలంటే అంత నెయ్యి, ఎంత కావాలంటే అంతగా పాలు, పెరుగు, పన్నీర్ ఎలా తయారవుతున్నాయి? ఎక్కడో లెక్కలు తేడా కొట్టడం లేదు. అందుకే మొన్న తిరుమలలో లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యి పైన అన్ని ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి ఇప్పటికీ విచారణ కొనసాగుతోంది. శాస్త్రాల ప్రకారం నిజమైన నెయ్యిని వాడితేనే మనం ముందు చెప్పుకున్న ప్రయోజనాలు కలుగుతాయి. లేదంటే ఆ కల్తీ నెయ్యి వల్ల శరీరానికి హాని కలగటం తప్ప మరొకటి కాదని అంటున్నారు నిపుణులు. తెలుగువారి భోజనంలో షడ్రుచులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ కంచంలోకి వేడి అన్నంతో పాటు ఖచ్చితంగా ఒక ఆవకాయ పచ్చడి, కాస్త కమ్మటి నెయ్యి మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ నేటి కల్తీ యుగంలో ప్రస్తుతం ఆరోగ్య స్పృహ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది నెయ్యిని ఒక విష పదార్థంగా చూస్తున్నారు. ఎందుకంటే కల్తీ నెయ్యి తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగి గుండె జబ్బులు వస్తాయి. ఈ భయాల కారణంగా చాలా మంది దీనికి దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో కల్తీ పదార్థాలు రాజ్యమేలుతున్న నేటి పరిస్థితుల్లో మనం తినే ప్రతి ఆహార పదార్థం కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండాలని, చూడగానే ఆకర్షించడానికి, రుచిగా ఉండాలని రకరకాల హానికరమైన రసాయనాలు కలుపుతున్నారు. కల్తీ నెయ్యిని వాడటం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనం ఉండదు. పైగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. బంగారు వర్ణంతో కమ్మని వాసనలు వేసే నెయ్యి సహజ సిద్ధమైన రుచి వాసన కోల్పోయింది. కృత్రిమ రంగుతో పూస నెయ్యి పేరుతో అమ్మ చేసినట్టు అంటూ మార్కెట్లో ప్రచారంతో అమ్ముడుపోతోంది. రసాయనాలు కలపగా వచ్చే నెయ్యి వాసనతో శరీరానికి చేటు కలుగుతోంది. ప్రకృతి ప్రసాదించిన వరాలుగా చెప్పుకునే నెయ్యి, తేనెలు తమ సహజ రూపాన్ని, రుచిని కోల్పోతున్నాయి. వ్యాపారుల ధనదాహం కోసం అవి రసాయనాలతో రూపం మార్చుకుని మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయి. నిజానికి అసలైన నెయ్యి వాడితే, అంటే శుద్ధి చేసిన నెయ్యిని తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి పెరుగుతుంది. వైటమిన్ డి లభించడం నుండి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సరైన జీవన శైలిని పాటించే వారిలో నెయ్యి వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. వ్యాయామం లాంటి వాటికి దూరంగా ఉన్న వారిలో మధుమేహం, గుండె జబ్బులు వారికి హాని కలిగించవచ్చు. స్వచ్ఛమైన నెయ్యితో వారికి ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. అందుకే కదా దేవుడి ప్రసాదంలో నెయ్యి తప్పనిసరి చేశారు. నెయ్యిని ఒక ఔషధంగా ఆయుర్వేదం చెప్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఆవు నెయ్యి, గేదె నెయ్యి అని 2 రకాలుగా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిటిలో ఏది మేలు, ఏ నెయ్యితో ఏ ప్రయోజనం ఉంటుందన్నది వెల్లడించారు నిపుణులు. వెన్నను కరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు. ఆవు నెయ్యి లేదా గేదె నెయ్యి తయారీకి అనుసరించే ప్రక్రియ ఒకటే. వాటి రంగు మొదలు పోషకాల్లో తేడాలుంటాయి.
అందువల్ల వాటి ప్రయోజనాలు కూడా దేనికవే ప్రత్యేకమైనవిగా ఉంటాయి. ఆవు నెయ్యి పసుపు రంగులో ఉంటే గేదె నెయ్యి తెల్లగా ఉంటుంది. గేదె నెయ్యిలో క్యాలరీస్ ఎక్కువ, అందువల్ల బరువు పెరగాలి అనుకునే వారికి ఈ నెయ్యి వాడకం అనువుగా ఉంటుంది. ఇక ఆవు నెయ్యి తక్కువ క్యాలరీస్ తో ఉండటం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్య నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం ఆవు నెయ్యిలో ఎక్కువగా కాంజుగేటెడ్ లినోనిక్ యాసిడ్ అనే రసాయనం సహజంగా ఉంటుంది. ఇది మనిషి శరీరంలో జీవక్రియను మెరుగుపరుస్తుంది, అలాగే ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మరోవైపు ఎముకల గట్టిదనం కోసం గేదె నెయ్యి ఉపయోగపడితే గుండె ఆరోగ్యానికి ఆవు నెయ్యి మేలు చేస్తుంది. గేదె నెయ్యిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉంటే ఆవు నెయ్యిలో ఏడి వైటమిన్స్ తో పాటు కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే నెయ్యి అనగానే అదో ప్రయోజనాల సమాహారం, కానీ అవి తినే ఆహారాన్ని బట్టి ఆ నెయ్యికి ప్రాధాన్యత ఉంటుంది. అడవుల్లో మేసే ఆవు పాలల్లో కనిపించే గుణాలు ఫార్మ్స్ లో పెరిగే గేదె పాలల్లో కనిపించవు. అందుకే గేదె నెయ్యితో పోలిస్తే ఆవు నెయ్యిలోనే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెప్తోంది. ముఖ్యంగా ఆవు నెయ్యిని అత్యంత సాత్వికమైన ఆహారంగా గుర్తించింది. ఆవు పాలలో పాజిటివ్ ఎనర్జీ సారాంశం ఉంటుందని ఆయుర్వేదం నమ్ముతోంది. అందుకే వివిధ వ్యాధుల చికిత్స కోసం తయారు చేసే మూలిక ఔషధాల్లోనూ ఆవు నెయ్యిని తప్పనిసరిగా ఉపయోగిస్తారు. శరీరంలో రోగం సోకిన భాగానికి మూలికలను చేర్చడంలో ఆవు నెయ్యి ఒక వాహకంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. జుట్టు రాలటం, తలనొప్పితో బాధపడే వారికి అందించే నాసి చికిత్సలోనూ ఆవు నెయ్యిని ఉపయోగిస్తారు. ఆవు నెయ్యిని అన్ని వయసుల వారు ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా శారీరక శ్రమకు దూరంగా ఉండే వృద్ధులు, చిన్నారులకు ఆవు నెయ్యి వాడకం అనువైంది. అధిక శక్తి అవసరమైన ఆటగాళ్లు, రెజ్లర్ల వంటి శారీరక శ్రమ చేసేవారు మాత్రమే గేదె నెయ్యిని తీసుకోవాలి. పెద్దలు నిత్యం 1-2 చెంచాల ఆవు నెయ్యి తీసుకోవచ్చు. అదే గేదె నెయ్యి అయితే పెద్దలు రోజుకి 2 టీ స్పూన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 2 చెంచాలు 2 టీ స్పూన్ల మధ్య ఉండే తేడాని మనం గుర్తించాలి. గర్భిణులు, బాలింతలు రోజుకి 3 టీ స్పూన్ల నెయ్యిని తీసుకోవచ్చు. 17 ఏళ్ల లోపు పిల్లలు రోజుకి 3 టీ స్పూన్ల నెయ్యిని ఆహారంలో చేర్చుకోవచ్చు. గుండె జబ్బులు లేదా అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్న వారు వైద్యుల సూచన ప్రకారమే నెయ్యిని వాడాలి. మెదడు పనితీరును మెరుగుపరుచుకోవటం, పేగుల ఆరోగ్యం కోసం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నెయ్యిని తీసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు. గేదె నెయ్యి చిక్కగా ఉండటం వల్ల వంటల తయారీకి అనువుగా ఉంటుంది. ఆవు నెయ్యి స్వీట్లు, తేలికపాటి వంటకాలు, దేవుడి ప్రసాదాలు తయారు చేయడానికి సరైనదిగా గుర్తించారు. నెయ్యికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వచ్ఛమైన నెయ్యి బోలెడు రోగాలను నయం చేస్తుంది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యితో జనం నెయ్యిని భయంగా చూస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా తిరుమల వెంకటేశ్వర స్వామికి భక్తులున్నారు. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉత్పత్తులు ఉన్నాయని కొన్ని నివేదికలు బయటకొచ్చాయి. లడ్డూ తయారీలో వాడిన నెయ్యిని ప్రయోగశాలలో పరిశీలించినప్పుడు దానిలో కొబ్బరి, లిన్సీడ్, డ్రాప్ సీడ్, పత్తి గింజల నుండి, కూరగాయల నూనె నుండి సేకరించిన కొవ్వులు బయటపడ్డాయి. పంది కొవ్వు, గొడ్డు మాంసం కొవ్వు, చేప నూనెతో సహా విదేశీ కొవ్వులు కూడా బయటపడ్డాయి. ఈ అపచారం కారణంగా దేశ వ్యాప్తంగా కలకలం చెలరేగుతోంది. ఒక రకంగా దేవుడే ఈ తప్పుని బయటపెట్టి ఉంటాడని భక్తులు నమ్ముతున్నారు.